హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అగ్రహారం అమ్మాయి. ఏంటి చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నానని అనుకుంటున్నారా? చాలా డేస్ అయిపోయింది వీడియోస్ చేసి కంటిన్యూగా చేయలేకపోతున్నా, కానీ నాకు టైం దొరికినప్పుడు అయితే చేస్తున్నాను నేను. సో ఈరోజు నేను ఒక పెద్ద లాంగ్ వీడియో తీయాలని అనుకుంటున్నాను, ఎందుకంటే రేపు వినాయక చవితి కదా. సో వినాయక చవితి కాబట్టి నేను ఒక పెద్ద లాంగ్ వీడియో తీయాలని అనుకుంటున్నాను నేను. వినాయక చవితి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అంటే నేను వినాయక చవితికి ఏమేమి కావాలి, ఏమేమి తీసుకోవాలి, అంటే పూజకి ఏమేమి కావాలనేది అన్నీ తీసుకున్నాను నేను. మార్కెట్కి వెళ్ళి తీసుకున్నా, కానీ చాలా ఘోరంగా మార్కెట్లో కూడా చాలా ఘోరంగా ఉందన్నమాట. అంటే నాకు తెలిసిన విధంగా వినాయక చవితి ఎలా చేయాలన్నది ఈ వీడియోలో నేను చూస్తాను. అంటే చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే అందరికీ చైల్డ్హుడ్ అందరికీ మెమొరీస్ ఉంటాయి. సో నాకు కూడా అంతే. చిన్నప్పుడు అసలు మా ఇంటి పక్కన వినాయకుని తీసేవాళ్ళం, చిన్నపిల్లలందరం కలిసి. అప్పుడు మేమంతా చిన్నపిల్లలం అనమాట. నేను, మా తమ్ముడు, మా అన్నయ్య వాళ్ళందరం కలిసి వినాయకుని తీసేవాళ్ళని. అదొక్క ఎవ్రీ ఇయర్ మాకు అదొక్క మెమొరీ ఉంది. ఇప్పటికీ కూడా స్టిల్ అలానే ఉంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర పెద్ద వినాయకులు తీస్తున్నారు. అది నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము చిన్నప్పుడు చిన్న విగ్రహం పెట్టి తీసి ఇప్పుడు పెద్ద విగ్రహం అయ్యింది. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సరే, ఇప్పుడు నేను మీకు వీడియోలు చూపించేది ఏంటంటే నేను ఏమేమి తీసుకున్నాను వినాయకుడికి, వినాయక చవితికి ఏమేమి కావాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. చూసేయండి. ఇంకా ఏమైనా తీసుకోలేని ఏమైనా ఉంటే మాత్రం క్షమించండి, చేసి క్షమించండి. నేనేమైనా తీసుకున్నాను ప్రతి చూపించేస్తా, చూసేయండి. చూడండి నేనేమేమి తీసుకున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ వినాయక చవితికి కావాల్సిన కథ బుక్కు ఇది. తర్వాత పూజకి సామాలు, మొక్కజొన్న, తమలపాకు, దాని తర్వాత ఫ్రూట్స్. ఇవి కాస్ట్ అసలు నిజం చెప్పాలంటే 350, ఇవిలా 350 రూపీస్ ఇవిలాగా. కానీ ఎంత అసలు చాలా. కొబ్బరికాయ, పంపురు పనసకాయ, ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. దాని తర్వాత వినాయకుడికి ఇది మనం మెడలో వేస్తాము, తువ్వాలు ఒకటి. దాని తర్వాత ప్రమిత, తర్వాత చెక్క. మెయిన్ ఈ అరిటాకు 10 రూపీస్ ఇక్కడ. అదే మనకి ఊర్లో చెట్లు మన ఇంటి దగ్గర ఉంటాయి చెట్లు, అలాంటిది ఇది 10 రూపాయలు. ఇది ఒకటి వినాయకుడి గుడికి. ఇది కూడా కాస్ట్ 100 రూపీస్. చాలా వినాయకుడికి చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్ అనమాట, 100 రూపీస్ అది. దీని తర్వాత ఇవన్నీ పత్తులు అనమాట. ఇవన్నీ మొత్తం కవర్లో ఉన్నాయి. కవర్ నేను బయటకు తీయలేను, కానీ రేపు మార్నింగ్ చూపిస్తాను నేను. మళ్ళీ మార్నింగ్ వీడియో తీసిన తర్వాత ఇవన్నీ పత్తులు ఇవన్నీ కలిపి 200 రూపాయలు. ఓన్లీ 200 రూపీస్ ఓన్లీ ఇవన్నీ కలిపి. ఇవే మనకు ఊర్లో దొరుకుతాయండి, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము. నెక్స్ట్ పువ్వులు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. దేవుడికి పువ్వులు ఇంపార్టెంట్ కాబట్టి పువ్వులు కూడా చాలా కాస్ట్ అండి. 100 రూపీస్ అండి ఇవి. ఈ బంతిపూలంగా 100 రూపీస్. ఇవేమో గులాబీ ఏమో 50 రూపీస్. కానీ ఏం చేస్తాం, అంతా వినాయకుడి కోసమే కదా. అండ్ ఈ ప్లేస్లో నేను వినాయకుడిని, అంటే నేను ఆ ప్లేస్లో నేను వినాయకుడి పూజ చేస్తున్నాను రేపు. అక్కడ కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్నా. రేపు అయితే మాత్రం అక్కడ వినాయకుడి పూజ చేస్తాను నేను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మా వినాయకుడు ఎక్కడున్నారని చూస్తున్నారా? మా వినాయకుడిని కూడా మీకు చూపించేస్తాను, వచ్చేయండి, మీరు కూడా చూసేయండి. ఇంకోండి మా బుజ్జి వినాయకుడు. ఈరోజు మనం అది పేపర్ మనం ఈరోజు తీయకూడదు. సో రేపు మనం పూజ చేసేటప్పుడు వినాయకుడిని పెట్టి అప్పుడు మనం అది తీసేసి అప్పుడు మంచిగా దేవుడిని అలంకరించి అప్పుడు నేను మీకు చూపిస్తా. ఇప్పుడు నాకు పని స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నేను వినాయకుడిని అక్కడ పెడుతున్నా కాబట్టి డెకరేషన్ చేయాలి. సో నేను బంతిపూలు ఇప్పుడు దండ గుచ్చాలి. నేను ఒకరిదాన్ని చేసుకుంటున్నా. అంటే
మా తమ్ముడు ఇంటికి వెళ్ళాడు. సో నేను ఒక్కదాన్ని ఉన్నా. రేపు మార్నింగ్ అన్న వదిన వాళ్ళందరూ వస్తారు. రేపు మార్నింగ్ వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి వీళ్ళందరూ రేపు ఎర్లీ మార్నింగ్ కాకపోయినా కొంచెం మార్నింగ్ వస్తానని చెప్పారు. సో వాళ్ళు వచ్చేటప్పటికి నేను మార్నింగ్ లేచి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళు వచ్చేటప్పుడు రెడీగా నేను మంచిగా వినాయకుడిని నీట్గా డెకరేషన్ చేసుకుందామని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే నేను బంతిపూల మాల కొంచెం గుచ్చేసేసి ఒక దగ్గర పెట్టుకుంటాను. నేను మార్నింగ్ లేచి అప్పుడు కొంచెం ఫ్రెష్ అయినాక అప్పుడు నేను డెకరేషన్ చేస్తాను. మీరు కూడా చూసేయండి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అన్నది కూడా. ఓకేనా? ఫస్ట్ టైం నేను ఎవరి హెల్ప్ తీసుకోకుండా నాకు నేను ఓన్గా వీడియో తీస్తున్నాను. నిజంగా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మంచిగా డెకరేషన్ చేస్తున్నాను అంటే నా వినాయకుడిని నీట్గా రెడీ చేయాలన్నది నాకు చిన్నప్పటి నుంచి ఉండే. చూద్దాం రేపు మీరు కూడా చూసేది. నేను రేపు దేవుడికి ఏమేమి నైవేద్యాలు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అవి కూడా మీరు చూసేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడే లేచాను. నేనే లేచాను అని అనుకుంటున్నాను. సరే మీరు కూడా వచ్చేయండి. చూసేయండి మీరు కూడా. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా అయిపోయింది కదా. పులిహార, సేమియా, ఇంకా ఇంకా శనగలు ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తే అయిపోతుంది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే సేమియాకి మొత్తం ఫ్రై చేస్తున్నాను. చూడండి మీరు కూడా చూసి. శనగలు, వడపప్పు చూడండి దేవుడికి, ఇది సేమియా, ఇది పులిహారకి. చూడండి ఈరోజు క్లైమేట్ కూడా మనకి అనుకూలిస్తుంది, ఎండగా ఇస్తుంది. మార్నింగ్ చాలా బాగుంది.
చాలా ఇష్టమైన ఉండ్రాలు చేయాలి కదా. సో నేను మిక్సీలో బియ్యం వేసి మిక్సీ పెట్టేసేసి ఉండ్రాలు చేసేస్తాను. ప్రసాదం రెడీ, సేమియా పాయసం కూడా రెడీ. వినాయకుడికి బాగా ఇష్టమైన ఉండ్రాలు అయిపోయాయి. ఇవి మనం కొంచెం ఉడకబెట్టి దండ తయారు చేసుకోవాలి. దాని తర్వాత పాలన్నం, ఒకవైపు పాలన్నం ఇంకొక వైపు ఉండ్రాలు. పులిహోరకి కావాల్సిన తాలింపు ఇది చింతపండు, నేను చేసిన ప్రసాదాలు. పులిహోర, పరవన్నం, శనగలు, ఉండ్రాళ్ళు, ప్రసాదం, సేమియా. అడ్డంగా జై బోలో గణేష్ మహారాజ్ కి Injen pasti tangan.
कर्णाय नमः जातिपत्रं समर्पयामि सोराघ्रजाय नमः गण्डकीपत्रं समर्पयामि एवमक्ताय नमः शमीपत्रं समर्पयामि विनायकाय नमः अस्वस्थपत्रं समर्पयामि स्वरसेवि కొబ్బరికి కొట్టలేదు కొట్టే నువ్వు అక్కడ రాయండి చూడు అది గ్లాస్ ఇస్తాను గ్లాస్ ఇస్తాను అలా వదులుతుంది అది కూడా చదవాలంటే గంట మీద పెట్టేసానంటావు పెట్టు వచ్చింది నా పెద్ద భక్తులు అక్షింతలు వేస్తాను రూపాయి 2 రూపాయలు కాదు ఏ చిల్లర ప్రయత్నం గురించి అన్ని కలిసి దండం పెట్టుకోవాలి ఏదో ప్లస్ చేస్తాం నువ్వు కాదు ఏది నేను దండం పెట్టలేదు ఇక నువ్వు రక్షణ నువ్వు నాకు అది దండం సుఖంగా ఉండు